హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో చాలా బాగుంటుంది. పక్కా కొలతలతో కజ్జికాయలు అనమాట, చిన్న చిన్న టిప్స్తో అనమాట. ఇవాళ మేము కజ్జికాయలు చేస్తున్నాం. దానికి ఒక డబ్బా శనగపప్పు తీసుకొని మిక్సీ వేసుకుంటున్నాము. చూడండి, మిక్సీ పెట్టేసుకున్నాం కదా, దీన్ని జల్లించుకుంటారు. కొంతమంది డైరెక్ట్గా తీసుకుంటారు, కానీ మా అత్తయ్య వాళ్ళు జల్లిస్తారంట. నేను కూడా అదే ప్రాసెస్ చేస్తున్నా. మా అత్తయ్య చేస్తుంది ఇవాళ. చూడండి, మనం జల్లించుకున్న పిండి మొత్తము వేసేసి మిక్సీ తిప్పుకోవాలి. చూడండి, బెల్లం మిక్సీ వేసాము, మెత్తగా ఉంది. టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఎండు కొబ్బరి తురిమేసుకొని సన్నగా. ఇది ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అత్తయ్య? కలుపుకోవటమేనా? యాలక్కి కూడా వేసాం కదా మధ్యలో. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మీరు బెల్లం కావాలంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం. చూడండి, బెల్లంది రెడీ అయిపోయింది. ఇంక పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు పంచదారది చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో సేమ్ పిండికట్లాగే ఒక డబ్బా శనగపప్పు తీసుకొని మిక్సీ తిప్పుకుంటున్నాం. పిండి అంతా బేసిన్లోకి పోసేసుకుందాము. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం చక్కెర పోసుకుంటున్నాం. మా పిల్లల కోసం చక్కెర అండి, మా కోసం బెల్లాన్ని ఇప్పుడు వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే జీడిపప్పులు వేసుకోవచ్చు. మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని కావాలంటే మీరు షుగర్ అయినా బెల్లం అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, జీడిపప్పులు మీకు టేస్ట్ తగ్గట్లు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోండి. మనం గసగసాలు వేసుకుందాం రెండిట్లో కూడా. ఇప్పుడు కలిపేసుకొని రెడీ అయిపోయింది పిండి. పై పిండి కలుపుకుందాం. పిండి పోసుకోవాలి ఒక బౌల్లో. చిటికెడు ఉప్పు అండి, చాలా తక్కువ వేసేసి వాటర్ వేసేసి కలుపుకోవటమే. ఇంకా ఆయిల్ ఏం అక్కర్లేదు. మా అత్తయ్య అయితే స్పెషలిస్ట్ దీంట్లో చేయటంలో కజ్జికాయలు. నాకైతే చాలా తక్కువ అండి, నేను చేసేది నాకు రాదు. మా అత్తయ్య వస్తే కజ్జికాయలు వస్తాయి. చూడండి, పిండి అంతా కలుపుకున్నాం. మా అత్తయ్య అయితే అన్నీ సపరేట్ సింగిల్ ముద్దలు చేసేస్తుంది. దానికి కావాల్సింది కొంచెం నూనె, కొంచెం వాటర్ అనమాట. పతిలాగా రుద్దుకుందాం. తెలియదు, చూడండి, ఇలా కార్నర్స్కి అంతా ఆయిల్ పూసుకోవాలి, లేకపోతే విడిపోతుంది. ఇవి కూడా తెలియదు అంటారు. చిన్న చిన్న టిప్స్ తెలియక కజ్జికాయలు పాడైపోతాయి. మధ్యలో అతుక్కున్న కాయ బయటికి రాదు కదా. ఇదిగోండి, ఇప్పుడు పిండి పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. వాటర్తో స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. మా అత్తయ్య నేను వీడియో తీసేలోపే ఫాస్ట్గా చేసేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. అటు ఎడ్జెస్ కట్ చేసుకుంటారు కొంచెం. రెడీ అయిపోయింది మనకి కజ్జికాయ ఒకటి. వాటర్తో తడి చేసుకోవాలి కార్నర్స్. గట్టిగా ప్రెస్ చేయాలండి, లేకపోతే ఓపెన్ అవుతుంది. వీళ్ళకి అలవాటు కాబట్టి అలా పెట్టి ఇలా తీస్తున్నారు. మామూలుగా కొత్తగా చేసే వాళ్ళైతే అలా అలా ఒత్తుకోవాలి. ఈసారి నాకు ఎడ్జెస్ ఉంచండి అత్తయ్య. అదే చెప్పబోతున్నా, నాకు అలా ఇష్టం ఎడ్జ్. నేను అదే చెప్పబోతున్నా, నువ్వు ఉంచుకున్నావు పోయినసారి, ఉండనియండి అని. 2 కజ్జికాయలు రెడీ. ఓకే, ఇంక మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని. దీని మీదకైతే పిండి పిండి రాకూడదు. ఇంకా టిప్స్ తడి ప్రతి దానికి తడి పెట్టుకోవాలా? ప్రతి దానికి ఇలా తడి పూసుకోవాలి. కింద చెక్కకి నూనె కంపల్సరీ.
అట్లా వస్తే దాని మీదది కొంచెం సరి చేయాలని మీకు చూపించడం కోసం నెట్టేశారు. అది అంటే ఇలా ప్రెస్ చేసుకోండి, కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. పగిలిపోయి బయటికి రాకుండా ఉండిద్ది. అండి వీళ్ళిద్దరు కామెంట్ చేస్తున్నారు, అత్తయ్య కొడుకు చేస్తుంటే కోడలు రీల్ తీస్తుందంట. కజ్జికాయలు అయితే ఇద్దరు ఉంటేనే చేస్తుంటే ఈజీగా ఉంటుంది. ఇంకెందుకు. నాకు అసలు హెల్త్ కొంచెం బాగాలేదు, అందుకే మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ అక్క అమెరికా నుంచి వస్తుంది, వచ్చేకల్లా చేసి పెట్టాలని మేమందరం ఇలా కజ్జికాయలు చేసామండి. కజ్జికాయలు చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ముందు ఆయిల్ బాగా హైలో పెట్టుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇది మా అత్తగారి పర్యవేక్షణలో కజ్జికాయలు రెడీ. అందరం కలిసి చేసుకుంటే హ్యాపీగా ఉంటుందండి. ఎప్పుడైనా కానీ అత్త కోడళ్ళు కొట్టుకోకుండా ఇలా మంచిగా కలిసిపోతూ చేసుకుంటే ఏ పనైనా ఈజీగా ఉంటుంది. చూసారా కజ్జికాయలు ఎంత బాగున్నాయో? మీకు కూడా తినాలనిపిస్తుందా? అలా కజ్జికాయలన్నీ రెడీ అయిపోయినాయి. అలా అందరూ కలిసి చేసుకుంటే ఏ పనైనా ఈజీగా హ్యాపీగా అయిపోతుంది. ఇప్పుడు మా వారు టేస్ట్ చూస్తున్నారు. చాలా ఈజీగా సాఫ్ట్గా వచ్చాయండి. చూడండి లోపలంతా గసగసాలతో చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.